అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి అన్ని సిటీల్లో ఉన్నాయి. ఇంకా కూడా ఎక్కువ సిటీలు చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు విషయం వచ్చి ఎక్కువ అవకాశం నాకు క్లాసులకి ఇవ్వాల, పర్సనల్ అపాయింట్మెంట్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాయి. పెడతాము, ఎక్కడైతే పెడతాము. ఇక్కడ నాకు పర్సనల్ అపాయింట్మెంట్లు ఎక్కువ చేస్తే నేను నైట్ నిద్ర మేరకు కూడా క్లాసులు చేస్తున్నాను. అంటే నన్ను బిజీ చేస్తున్నది డబ్బు. దీనికంతా కారణమైంది డబ్బు. ఏం కావాలంటే ఆ డబ్బు ఏంటే ఇప్పుడు చూసిందే అది డబ్బు కోసం. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, సంతానం లేదా, మ్యారేజ్ కాలేదా, ఏదైనా ఏ భార్య భర్తలు అన్యోన్యత లేదా, ఏ సమస్యకైనా నువ్వు ఏమనుకున్నా జరగాలంటే ఏదైనా ఉన్నాయి. నేను డబ్బు గురువు అని అంటున్నారని అనుకోవద్దు మీరు. అన్నిటికీ గురువునే. డబ్బు ప్రాధాన్యత. ప్రతిదీ తినాలన్నా డబ్బు కావాలి, నడవాలన్నా డబ్బు కావాలి, బట్టలు వేయాలన్నా డబ్బు కావాలి, ఇల్లు కట్టాలన్నా డబ్బు కావాలి. ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బుని ఈజీగా సంపాదించే విధానం ఏదైనా నేర్చుకున్నా. ఆ డబ్బుతో సహా ఏది జరగాలన్నా ఏం చేయాలనేది నేర్చుకున్నాను. కాబట్టి నా మాట మంత్రమైంది. మీ మాట మంత్రం కావాలంటే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి దిద్దకండి ఎక్కువ. పలానా అన్ని వీడియోలు చూడండి, అలా చేయరా నీ బాధలు పోతాయని చెప్పండి. వీడియోలు షేర్ చేయండి. వాళ్ళు వింటే చూడండి, వినపోయిన పక్కన చేయండి. కానీ మీరు తెచ్చుకుంటూ ఉండకూడదు. వాళ్ళని ఎందుకు మీకు ఆలోచన మరి మారుతుంది. ఒకసారి రెండుసారి చెప్పి చూడండి, వినకపోతే పోనీ. ఒక్కసారి క్లాస్ అటెంప్ట్ చేసినారంటే నన్ను తలుచుకుంటే డబ్బులు వస్తున్నాయంట. తెలుసా? నన్ను తలుచుకుని పని చేస్తే పనులు అయిపోతున్నాయంట. ఆ డబ్బు వాడు కుదిరితే డబ్బు వస్తున్నాయంట. ఏంది మంత్రం అయితే? నీ మాట మంత్రం, నేను కాదు మంత్రం. నీ మాట మంత్రం అవుతున్నాడు అక్కడ. అంటే విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలి అని అర్థం. మనం ఏం జరగాలని ఏం చేయాలి? విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడు ఏదైనా జరుగుతుంది. ఆ కనెక్టింగ్ అయినప్పుడు మరి 7 చక్రాలు ఓపెన్ అవుతాయి. 7 చక్రాలు ఓపెన్ అయితేనే చాలు మనకి. మేజర్ చక్రాలు ఓపెన్ అయితే విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? పాడిందే పాడరా, పసిపల్లి దాచినట్టు ఏమి పాడాలని నేర్చుకోవాలి. పాజిటివ్ గా రావాలి. అన్నిటికీ మెయిన్ పాజిటివ్. నెగిటివ్ నుంచి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. ఏం వదిలేయాలి? పాత జీవితాన్ని వదిలేయాలి. మనం కొత్త జీవితాన్ని పట్టుకోవాలి. కొత్త జీవితం అంటే ఏంటి? లగ్జరీ, కారు, మంచి ఇల్లు, మంచి పొలము, మంచి బంగారు. ఆడపడుచుకి ఏం కావాలమ్మా? బంగారు, డబ్బు. ఈ రెండు ఉంటే చాలు. నా ముద్దులు కూడా అంటారు. అంతే కదా? ఇంకేమంటారు? ఇంకే అంటారు చూడు. అప్పుడే వేసినాడు. ఆహా, ఉంది అంతే. లేదు లేదు లేదు, అవి రెండు ఉంటే చాలు అనేసి అంటారు. అదే విధంగా మగవాడికి ఏం కావాలంటే డబ్బే మెయిన్. వాళ్ళకి పరిచయాలు వద్దు, ఇంకేమొద్దు, మాకు డబ్బే. ఏమంటే వీటికి ఎత్తిస్తే చాలన్నట్టు ఇప్పుడు వాళ్ళకి ఎత్తిస్తే చాలు కాదు. మీరు కూడా ఎత్తుకోవాలి. నిన్ను నువ్వు మర్చిపోకూడదు. నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి, సుఖ పెట్టుకోవాలి. ఆనందపడితేనే నీ మైండ్ అన్ని దాన్ని పూడ్చుకోకపోయిన దాన్ని ఓపెన్ చేస్తాయి. ఓకేనా? దీనికంతా ఏం మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు, ఏ చిట్టి తంత్రాలు లేవు, ఏ పూజలు లేవు. పాడిందే పాడాలి. అది ఏం పాడాలి అనేది నేర్చుకోవాలి. ఓకేనా? 4 గంటలకు లేచి రాత్రి పడుకునే వారికి క్రమ పద్ధతిలో ఏం నేర్చుకోవాలి, ఏం పాడాలి అనేది నేర్చుకునేస్తే చాలు. నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ మన దగ్గర ఉన్నాయండి. అన్నిటి కారణం మనమే. మనం అంటే ఏంటి? నేను. నా జీవితానికి కారణం నేను, మీ జీవితానికి కారణం మీరు అన్నట్టు ఏం నేర్చుకోవాలని నేర్చుకోవాలి. నేర్చుకునేసి పోతున్నారు కొంతమంది. సార్ 20 రోజులు చేసినాను సార్, మా అత్తగారు ఇంత పని పోయిందని సార్, మధ్యలో కట్ అయిపోయింది సార్. కట్ అవుతుంది అంటే నువ్వు డైలీ పాడితే కదా నమ్ముతుంది. అదే మళ్ళీ వచ్చి చేయొచ్చా సార్? చెయ్యి. మళ్ళీ ఒకటే క్లాసే. ఎన్ని క్లాసా? ఒకటే క్లాస్. పెళ్లి అయిపోయినావు కదా, మళ్ళీ ఒకటే క్లాస్ కూర్చో. జీరోలో వచ్చి కూర్చో. జీరోల నుంచే సంపూర్ణత ఏర్పడేది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి. కాబట్టి బాధలు, కష్టాలు, అప్పులు ఏదైనా ఉన్నాయి. చూడండి, మన హైదరాబాద్ పీపుల్ చూడ సంతానము పెళ్లిళ్ళ విషయాలు చాలా వీడియోలు చూసినారు. ఇక్కడ ఉంది మన సత్తమ్మ. ఏదైనా జరుగుతుందండి. జరగదనేది నవ్వులు రాని అడిగి నేర్చుకుని కావాలండి. మన బెంగళూరు నవ్వులు రాని ఒకటి ఉంది. ఆమె చూస్తే నవ్వు చేయాలి అంతే. కాబట్టి ఆ నవ్వే డబ్బు. నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ నవ్వే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. అన్ని ఎక్కడ ఉన్నాయండి?
ఇక్కడ పెట్టుకుని చేతున్నారు, బాగా ఆడుతున్నారు. లేకపోతే అవసరం లేదు, మీ దగ్గర ఉన్నాయి, దాన్ని ఎలా తీసుకోవాలని తెలియదు. అందుకని మన మైండ్ సెట్ మారితే జీవితం మారుతుంది, మనం మారితే మన జీవితం మార్చేస్తాం. ఓకేనా? ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ.